పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. NXT G న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ జన్మదిన వేడుకలు ఆయన కార్యాలయంలో శుక్రవారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని నియోజకవర్గ మైనార్టీ నాయకులు పఠాన్ జమీర్, చల్ల ఆంజనేయ ప్రసాద్, గుడిపల్లి వాణి కట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు నజీర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. ఆయన ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొత్తూరి వెంకటు, గుడిపల్లి నవీను, అన్వర్, మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజానాయకుడు మహమ్మద్ నసీర్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఏదైతే ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజల యొక్క సమస్యలను తీరుస్తూ ఈరోజు గుంటూరు చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే గెలుపొందినటువంటి ఘనత నసీర్ గారికి దక్కింది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం చూసుకుంటే యావత్ గుంటూరు నగరంలోని 23 డివిజన్లలో అభివృద్ధి పనులు ఎంతో త్వరతగిన పూర్తి చేస్తున్నటువంటి సందర్భం. నసీర్ గారు ఇలాంటి ప్రజాసేవకి ఎంతో ఉపయోగపడాలని, ఆయన ద్వారా ప్రజలు కూడా లబ్ధి పొందాలని, ప్రజాసేవలో ఆయన మమేకం అవ్వడానికి ఆయన ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరీ ముఖ్యంగా నసీర్ గారు 24 గంటలు ఇవాళ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ అందుబాటులో ఉంటాడు. ఆయన అందుబాటులో ఉండని ఒకే ఒక్క రోజు ఏదంటే ఆయన పుట్టినరోజు. ఎందుకంటే నిరాంబడాలకి ఆయన దూరంగా ఉంటాడు, నిత్యం ప్రజల కోసమే పరితపించేటువంటి నాయకుడు. కాబట్టి ఆయన ఏనాడు కూడా పుట్టినరోజు అనేది చేసుకోడు. అయితే మా కార్యకర్తలకు మా యొక్క నాయకుడి పుట్టినరోజు ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు మంచి అవకాశంగా మేము కూడా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక చోటకి చేరి వాళ్ళ ఆయన యొక్క బర్త్డే కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. భగవంతుడు ఆయనకి మరిన్ని ఉన్నత శిఖరాలు, మంచి మంచి పదవులు ఆయన అవలంబించాలని, అలాగే ఆయన ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవ కొరకు ఆయన ఉపయోగపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శాసనసభ్యులైన బలమైన నాయకుడు మహమ్మద్ నసీర్ గారు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అభిష్టాల వరకు ఏవైతే హామీలు ఇచ్చినారో, ప్రభుత్వం మనకి ఎటువంటి ప్రజల సేవకులు ఏ విధైతే కోరుకున్నారో ఆ విధంగా వాళ్ళు కోరుకున్న విధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఆయన నిత్యం ప్రజలకు ఆ కోరికలు తీర్చే విధంగా నిత్యం ఈ నియోజకవర్గంలో ఆయన ప్రజలు వెన్నంటూ ఉంటూ వాళ్ళ యొక్క కార్యక్రమాలను, వాళ్ళ యొక్క కోరికలు ఏమిటో ఉన్నాయో వాళ్ళకి ఎటువంటి సేవలు అందించాలో ప్రతిరోజు ప్రజల్లో మమేకమై అన్ని చోట్ల కూడా అన్ని డివిజన్లో తిరుగుతూ కూడా ప్రజా దర్బారుని తీసుకొని వాళ్ళ యొక్క సమస్యలను కూడా తీసుకొని వాళ్ళ సమస్యల మీద పోరాడుతూ నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉన్నట్టు మా నాయకుడు ఎప్పుడు కూడా ఆరోగ్యాల్లో ఉంటూ మా అందరికీ కూడా అండగా ఉంటూ ఈ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు గుంటూరు తూర్పు శాసనసభ్యులి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి వాడవాడలా ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ జిల్లా పార్టీ ఆఫీసు కానీ జిల్లా నియోజకవర్గ నలుమూలలు కానీ అందరూ ప్రతి ఒక్కరు పండగ వాతావరణంలో ఈ పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అలాగే జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా పుట్టినరోజు కార్యక్రమం చేశారు. అలాగే జిల్లా పార్టీ ఆఫీసులోని అందరికీ బట్టలు పంచడం కానీ
పళ్ళు పంచడం కానీ ఇలాంటి కార్యక్రమం స్వచ్ఛంద సంస్థగా ఒక కార్యక్రమాలు తీసుకొని అందరూ ముందుకెళ్ళారు. అలాగే మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి జన్మదినాన్ని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, వాళ్ళు అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ముందుకెళ్లాలని, రానున్న రోజుల్లో మంచి పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఈ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్ లో గులియన్ బారే సిండ్రోమ్ బాధితుల్ని పరామర్శించిన వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 7 గుంటూరు జీజీహెచ్ కి రావడం జరిగిందని చెప్పారు. వారిలో 2 అనారోగ్యం నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయారని అన్నారు. జీజీహెచ్ లో 5 చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో ఎమర్జెన్సీ రూమ్ లో ఒకరు, ఐసీయూ రూమ్ లో మరొకరు చికిత్స పొందుతున్నారని అన్నారు. ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఈ వ్యాధికి గుంటూరు జీజీహెచ్ లో చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. ఈ సిండ్రోమ్ వ్యాధి వచ్చిన వారికి నరాల బలహీనత వలన నీరసంగా ఉంటుందని, కాళ్లకు చేతులకి పక్షవాతం వంటి సమస్యలు వస్తాయని తెలిపారు. చిన్నపిల్లలకు ఈ వ్యాధి సోకుతుందని, త్వరగా రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. 1,00,000 మందిలో 1కి లేదా 2కి మాత్రమే ఈ వ్యాధి సోకుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దీని బారిన పడిన బాధితులు 10 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. గుంటూరులో జీజీహెచ్ లో 5, కాకినాడ మరియు విశాఖపట్నంలో 5 కేసులు నమోదయ్యాయని చెప్పారు. అలాగే ఇప్పుడే వస్తున్నది కాదు, మామూలుగా ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్స్కి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా మన బాడీలో యాంటీబాడీస్ తయారవుతాయి. స్టేట్ వైడ్ మనకన్నా 1 or 2 కేసెస్ పర్ 1 lakh పాపులేషన్, 1,00,000 కేసుల్లో 1-2 కేసులు రిపోర్ట్ అవడం అనేది చాలా కామన్గా జరుగుతుంది. కాకపోతే మన పూణేలో రీసెంట్గా ఆల్మోస్ట్ ఒకే ప్రాంతంలో ఒక 140 పైన కేసులు వచ్చేటప్పటికి న్యాచురల్గా ఇంకా ఏదైనా అంటే నార్మల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన కాకోకుండా బ్యాక్టీరియల్ డిసీజ్ ఏదన్నా స్పెసిఫిక్గా వాటర్ కానీ ఫుడ్ కానీ కంటామినేషన్ ద్వారా కానీ ఏదైనా అలా వస్తుందా అనే దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేస్తోంది. సో మన స్టేట్లో కూడా అలా ఏమన్నా ఇష్యూ ఏమన్నా వస్తుందా అనే దాని మీద సర్వేలెన్స్ చాలా ఎక్కువ చేశాము. అబ్నార్మల్ వేరియేషన్ అయితే ఏమీ లేదు. అంటే ఒక పర్టికులర్ ప్రాంతం నుంచి, ఒక పర్టికులర్ స్ట్రీట్ నుంచి, ఒక పర్టికులర్ విలేజ్ నుంచి కానీ, ఒక వార్డ్ నుంచి కానీ ఎక్సెస్ కేసెస్ రిపోర్ట్ అవ్వడం అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు మీరు కూడా చూశారు, ఇక్కడ ఉన్న 5 కేసుల్లో 2 కేసులు డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు, 3 కేసులు కూడా గుంటూరులో డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు. సో అందుకని ఒక పర్టికులర్ ప్రాంతంలో ఏదైనా ఒక ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఉంది అనేది ఏమీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. వస్తున్న నెంబర్ ఆఫ్ కేసెస్ని అనలైజ్ చేసి ఇంకా ఎక్కువ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ వైల్స్ అందుబాటులో పెట్టడానికి ఇప్పుడు ప్లాన్ చేస్తాము. ఎంత ఖర్చు అయినా కానీ గవర్నమెంట్ తరపు నుంచి ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. కేవలం 8 నెలల్లోనే నెల్లూరు రూరల్లో 200 కోట్ల రూపాయల పనులు చేపట్టినట్లు ఆయన వివరించారు. మిగిలిన 4 ఏళ్లలో సుమారు 1000 కోట్ల విలువైన పనులు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పొట్టపాలెం వద్ద బ్రిడ్జి నిర్మాణం, నెల్లూరు మెడికవర్ వద్ద వంతెనపై నిర్మాణానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 191 కోట్లు కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్ దశలో ఉన్నాయి. ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 191 కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి పనులు ఈరోజు సాగబోతున్నాయంటే అందుకు కారణం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్రంలో క్రీడాకారులకి కనీసం 4-5 క్రికెట్ స్టేడియాలైనా నిర్మించాల్సిన అవసరం ఉంటుందని బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ సంస్థ నిర్వహించిన సౌత్ జోన్ క్రికెట్ ఫైనల్ పోటీలకి గోకరాజు గంగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫైనల్ మ్యాచ్ లో కేరళను 40 పరుగుల తేడాతో ఓడించి కర్ణాటక జట్టు విజేతగా నిలిచింది. విజేతలకి గోకరాజు గంగరాజు ట్రోఫీ అందజేశారు. కూటమి ప్రభుత్వం క్రికెట్ ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. అమరావతిలో ఒక మంచి స్టేడియం ఉండాలన్న ఉద్దేశంతో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్థాయికి వచ్చింది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎవరు ఇంట్రెస్ట్ తీసుకోలేదు. దాంతో మిగతా వ్యవహారాల్లాగా ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందలేదు, అలాగే ఈ గ్రౌండ్ కూడా జరగలేదు. కానీ కొత్త బాడీ వచ్చింది. తప్పకుండా వాళ్ళు ఈ గ్రౌండ్ని చాలా తొందరగా దీన్ని ఒక స్థాయికి తీసుకొస్తే తప్పకుండా మన మ్యాచెస్ వైజాగ్లో ఇక్కడ కూడా ఆడటానికి అవకాశం ఉంటుంది. కొత్త కమిటీ వారు ఒక బ్రహ్మాండమైన స్టేడియం విశాఖపట్నంలో పెడదామని
ప్లాన్ చేస్తున్నారు. అది వస్తే మన రాష్ట్రానికి ఇంకా చాలా బాగుంటుందని భావిస్తున్నాను. ఇంకేంటంటే మన మ్యాచెస్ లిమిటెడ్ 2 గ్రౌండ్లు ఉన్నాయి. అదికంటే కట్టబోయే గ్రౌండ్ క్రికెట్కే కాకుండా అన్ని స్పోర్ట్స్కి కూడా ప్లాన్ చేస్తున్నారు. భారతదేశంలోనే పెద్ద గ్రౌండ్గా ఉండాలనే ఉద్దేశంతో మన క్రికెట్ నాని గారు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారు బర్డ్ ఫ్లూ పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలోని 5 పౌల్ట్రీ ఫామ్ లో సోకిందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. బయో సెక్యూరిటీ జోన్లుగా ఈ ప్రాంతాన్ని ప్రకటించామని తెలిపారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్లకి పంపించామని అన్నారు. బర్డ్ ఫ్లూ అంశాలపై దుష్ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి హెచ్చరించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి వచ్చే కోళ్లను ఏపీకి రాకుండా నిలిపివేస్తున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాన్ని సెన్సిటివ్ జోన్ గా ప్రకటించామని చెప్పారు. 9 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని కూడా పరిశీలనలో పెట్టామని అన్నారు. ఆ తర్వాత ప్రాంతాల్లో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఇళ్లలో పెంచుకునే కోళ్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. బర్డ్ ఫ్లూ ఏపీలో మనుషులు ఎవరికి సోకిన దాఖలాలు లేవని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. జిల్లాలో ఉన్నటువంటి 5 ఫార్ములలో ఈ వ్యాధి సోకిందని ఈ ప్రాంతం అంతా కూడా బయోసెక్యులర్ జోన్ గా ప్రకటించి ఆఫీసెస్ కి అక్కడ డిప్యుటేషన్ పెట్టి స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నాం. అదేవిధంగా 3 ఫార్ముల్లో కల్లింగ్ అంతా పూర్తి చేశాం. ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా బర్డ్స్ చనిపోయినట్టుకు గాని ఈ వ్యాధి సోకినట్టుకు గాని ఎక్కడ కూడా దాఖలాలు లేవు. దీని మీద రిస్ట్రిక్షన్స్ ఏవీ లేవు. ఉడికించినటువంటి గుడ్లు గాని ఉడికించినటువంటి మాంసం గాని తింటే ఎటువంటి సమస్య లేదని కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలియజేస్తున్నాను. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు మరియు వైద్య శాఖ సిబ్బంది కామన్ గా పరిస్థితిని ప్రతి గంటకి అంచనాలు వేసి ఎక్కడైనా ఇటువంటిది బయటపడితే ఇమీడియట్ గా నిమిషాల మీదే వాస్తవమా కాదా తెలుసుకుని చర్యలన్నీ కూడా తీసుకున్న విషయం కూడా తెలియజేస్తున్నాను. ప్రజలు నిరంభేందరంగా కోళ్లు గాని గుడ్లు గాని తినొచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే పత్రికల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా కొంతమంది పోటీపడి దీని మీద భయాందోళన సృష్టిస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా ఆదరాబాదరిగా ప్రకటనలు చేసి ప్రజలకు భయాందోళన చేస్తే ప్రభుత్వం సీరియస్ గా కూడా తీసుకుంటుందని స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఉదయం బర్డ్ ఫ్లూ అనేది ఉంగుటూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తికి సోకిందని సాక్షిలో స్క్రోలింగ్ వేశారు. ఇమీడియట్ గా మా సెక్రటరీ హెల్త్, జిల్లా కలెక్టర్ అందరూ అప్రమత్తమయ్యే అక్కడికి వెళ్లేసరికి అది రాంగ్ న్యూస్. దీనివల్ల చాలా మంది పబ్లిక్ భయపడుతున్నారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ముఖ్యమంత్రి గారు అనునిత్యం పర్యవేక్షించి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయమని స్పష్టంగా తెలియచేశారు. ఆ పని చేస్తున్నాం. నిన్నైతే కొంతమంది తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిగా ఏవి రాకుండా చేయాలని సర్క్యులర్ ఇచ్చిందని చెప్పి నిన్న కొన్ని టీవీల్లో ఇచ్చారు. సర్క్యులర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఇవ్వలేదు. జనరల్ గా వాళ్ళు ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఆ సమస్య కూడా లేదు. నిన్న ఎక్కడ గుడ్ల లారీ వెళ్తే ఎక్కడ ఆపలేదు. ఎక్కడో ఒక దగ్గర కోల్ లారీ ఆపితే ఇమీడియట్ గా బార్డర్స్ లో కూడా మా ఆఫీసులకు పెట్టి ఆ సమస్య కూడా లేకుండా మేము ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మేము తీసుకోమని గాని నిషేధించామని గాని ఎక్కడ కూడా సర్క్యులర్ లేదు. వాళ్ళు బర్డ్ ఫ్లూ దేశంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసిన తర్వాత జనరల్ గా ఒక సర్క్యులర్ ఇచ్చారు. అది మన రాష్ట్రానికి వచ్చిందని చెప్పడం కూడా తప్పు. ఎక్కడ కూడా జరగడం లేదు. రాత్రి ముఖ్యమంత్రి గారు సైంటిస్టులతోని కేంద్ర ప్రభుత్వం సెక్రటరీ గారితో మాట్లాడితే వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. వ్యాధి సోకినటువంటి 1 కిలోమీటర్ పరిధిలో మాత్రమే ఇది పరిమితమై ఉంటుంది. అక్కడ ఒక పౌల్ట్రీ కూడా పనిచేయడానికి వీల్లేదు, ఒక్క బర్డ్ కూడా ఉండడానికి వీల్లేదు. ఇమీడియట్ గా కిలోమీటర్ పరిధిలో టోటల్ గా రాకపోకలన్నీ బంధించమన్నారు. 1 కిలోమీటర్ వరకు సరిపోతుందని చెప్పారు. 1 నుంచి 9 కిలోమీటర్ల వరకు ఒక 10 రోజులు అబ్జర్వ్ చేయండి. అక్కడ ఇబ్బంది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం సాధ్యమని మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, బిల్లా సునీల్ స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. దామోదరం సంజీవయ్య జీవితాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూచిపూడి విజయ, డాక్టర్ జాన్ పాల్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేత, ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి అయినటువంటి దామోదర సంజీవయ్య గారి జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు అనే గ్రామంలో
మొన్నయ్య సంకలమ్మ దంపతులకు జన్మించినటువంటి ఆణిముత్యం దామోదర సంజయ్ గారు పెద్దపల్లిలో 4వ తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత కర్నూలు జిల్లాలో అమెరికన్ స్కూలు మున్సిపాలిటీలో SSLCలో ఆ రోజుల్లోనే కర్నూలు జిల్లా ఉత్తీర్ణుడిగా ప్రధానుడిగా గుర్తింపు పొందినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజయ్ గారు. ఆ తర్వాత అనంతపురం వెళ్ళి అక్కడ BA పూర్తి చేసుకొని ఆ తర్వాత ఉద్యోగం కోసం కర్నూలు వచ్చి కేవలం 48 రూపాయలతో ఒక రేషన్ కార్డు షాపులో గుమస్తాగా జాయిన్ అయ్యారు. అనంతరం అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగానికి అప్లై చేసుకొని ప్రజల పన్నుల శాఖలో తనిఖీ అధికారిగా మరి ఎంతో పనిచేసి సేవలను ఇచ్చారు. ఆ తర్వాత మద్రాసులోని పచ్చాయప్ప కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి అనంతరం మద్రాసు లా కళాశాలలో లా సీట్ పొంది నంబర్ 1గా లా స్టూడెంట్గా పాస్ అయినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజయ్ గారు. అనంతరం మద్రాసు కోర్టులో మరి బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి చురుకైనటువంటి ఎన్నో కేంద్ర మంత్రి పథకాలు అనుభవించినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజయ్ గారు. ఆ తర్వాత మరి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి వితంతు పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ అవన్నీ కూడా ఆ రోజు దామోదర సంజయ్ గారు ప్రవేశపెట్టినాయి. ఈరోజు యాంటీ కరప్షన్ బ్యూరో ఏదైతే ఉందో ఆ యాంటీ కరప్షన్ బ్యూరోను స్థాపించిన ఘనత కూడా దామోదర సంజయ్ గారిది. మరి దామోదర సంజయ్ గారు ఆ రోజుల్లోనే నీతిమంతుల మీద కొంతమంది దుష్టశక్తులు బురద జల్లినట్టుగానే మరి దామోదర సంజయ్ గారి మీద కూడా ఆ రోజున్నటువంటి రాజకీయ నాయకులు బురద జల్లితే నెహ్రూ గారు అత్యంత సన్నిహితులైనటువంటి యశ్వంత్ సింగ్ పర్వార్ని ఢిల్లీ నుంచి హైదరాబాద్ పిలుపు మేరకు కర్నూలు వచ్చారు. ఆయన కారు వేసుకొని ఒక పూరి గుడిసె వద్దకు వచ్చి మరి వాళ్ళ అమ్మగారిని పలకరించారు. ఆయన వచ్చిన టయానికి వాళ్ళ అమ్మగారు చిన్న పూరి గుడిసె ముందు కట్టెలపై మీద వంట వండుకుంటుంది. మరి వాళ్ళ అమ్మగారిని అడిగారు, ఏంటమ్మా మీ అబ్బాయి గురించి అడిగితే వాళ్ళ అబ్బాయి రాజకీయ నాయకుడు ఉద్యోగస్తుడు తెలియక మా అబ్బాయికి ఆయన జీతం పెంచుతారని అడిగితే జీతం పెంచితే ఏం చేస్తామమ్మా అంటే ఈ కట్టెల పొయ్యి తీసేసి చిన్న గ్యాస్ పొయ్యి కొనుక్కుంటా అని చెప్పినటువంటి సందర్భం. అంతటి నీతి నిజాయితీ కలిగిన రాజకీయ నాయకులు ఈరోజు కరువయ్యారు. దేశంలోనే 6 లక్షల పైగా స్థలాలని పంపిణీ చేసినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజయ్ గారు. ఈరోజు తెలంగాణలో అనేక పరిశ్రమలు ఉన్నాయంటే ఆ పరిశ్రమలు స్థాపించిన ఘనత కూడా దామోదర సంజయ్ గారిదే. ఈరోజు వంశపరపాల ప్రాజెక్టు కానీ మరి పులిచింతల జిల్లా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. నెహ్రూ గారు నేతృత్వంలో మొట్టమొదటిసారిగా ఒక దళితుడిని అర్జునుడిని సీఎంగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ చెందింది. కాంగ్రెస్ పార్టీకి ఏదైనా సాధ్యపడేది ఇది ఓ సంజీవ్ గారి నిరసనం. వారి పరిపాలన ప్రజారంజకంగా అందరికి అందుబాటులో ఉండి అచ్చ తెలుగులో మంచి ఉపన్యాసాలు వారు ఇచ్చేవారు. గుంటూరులో వారు చీఫ్ నేర్చుకున్నప్పుడు చిన్నపిల్లలప్పుడు మేము వారిని చూసే అవకాశం కలిగింది. అదేవిధంగా 72లో నాకు జయరాంబాబుకి డిగ్రీ పూర్తయిన తర్వాత జి సింహాద్రి గారు అని చెప్పని సర్వీస్ మెంబర్ గుంటూరులో క్లర్క్గా చేరి సర్వీస్ మెంబర్ అయ్యారు. ఆయన సంజీవ్ గారు ఇద్దరు స్నేహితులు. నేను ఉద్యోగం కోసం వెళ్తే నీకు ఉద్యోగం ఎందుకురా ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తా అని చెప్పని దామోదర సంజయ్ గారికి ఏఐసిసి ప్రెసిడెంట్ ఉంటే వారికి ఫోన్ చేసి నాకు మన మూర్తిరాజు గారిని కేబీ నరసప్ప గారు అని చెప్పని కర్నూలులో మినిస్టర్ గారిని ఇద్దరిని దత్తత చేసి నన్ను ఢిల్లీ పంపించారు. ఏఐసిసి ప్రెసిడెంట్ అతను ఆరోగ్యం బాగోపోయినా ఆ రోజుల్లో ఆరోగ్యం బాగల ఇందిరాగాంధీ గారు ఉన్నారు. అతను ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా నా కోసం నన్ను కారులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి ఏఐసిసి ఆఫీస్ దింపిన తర్వాత అతను ఆ మీటింగ్ ప్రిసైడ్ చేశారు. సోనియా ఇందిరాగాంధీ అడిగారు ఎందుకు వచ్చావు ఏందని. సరే ఏదో రావటం జరిగింది చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఆ రోజు ఆ మీటింగ్ జరిగినట్టుదే నాకు 72 సీట్ వచ్చేది. నేపాల్ మహారాజ్ చచ్చిపోవడం వల్ల ఆ మీటింగ్ వాయిదా పడింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కాసు బ్రహ్మాండ గారు కానీ పివి నరసింహారావు చెప్పారు. వీళ్ళందరూ ముగ్గురు ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు సీటు రాలా విజయరామాన్యానికి గుంటూరు రావడం జరిగింది. ఆ విధంగా సంజీవ్ గారితో వ్యక్తిగతంగా పరిచయం ఉంది. వారితో కలిసి సేవ చేసే భాగ్యం మాకు కలిగింది. అదేవిధంగా తమ్ముడుకు దామోదర మునిస్వామి గారు అతను మనకి మంత్రిగా చేశారు. వారు మేమందరం కలిసి రాజీవ్ గాంధీ గారిని కలిసి అమ్మ ఇందిరాగాంధీ గారు ఒకే ఉంటుంది. ఈ పైలట్ ఉద్యోగం వల్ల ఏమొస్తుంది, పైలట్ రాజీనామా ఇచ్చి అమ్మగారికి సపోర్ట్ చేయమని చెప్పి మేము అడగటం, మనం ఎన్నుకున్న ఆచార్య రంగా గారు ఎంపీగా ఉంటాం, ఆయన డిప్యూటీ లీడర్గా ఉంటాం.
ఆ రోజున అతను కూడా మిర్చికి మద్దతు ధర ప్రకటించి అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు అర్హులైన పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా గృహాలు నిర్మించివ్వాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గుంటూరు కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. మిర్చి ధర పతనం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటాకు 25,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే వచ్చే సోమవారం గుంటూరు మిర్చి యార్డ్లోని రైతులను కలిసి సిపిఐ పక్షాన సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు మేడ హనుమంతరావు, శివాజీ, నాజర్జీ, అరుణ్, జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. మిర్చి రైతు గోడు వినటానికి కూడా భయంకరమైనటువంటి రోదనలు వినిపిస్తూ ఉన్నాయి. గత సంవత్సరం ఇదే నెలలో అమ్మినటువంటి 23,000 పలికినటువంటి మిర్చి ఈ సంవత్సరం మిర్చి 1,300 లోపు మాత్రమే పలుకుతూ ఉంది. 13,000 లోపు మాత్రమే పలుకుతూ ఉంది. ఇంకా రకరకాల వంకలు పెట్టి 8,000, 9,000 కూడా కొనబోతూ ఉన్నారు. అందుకని రైతు ఏడుస్తూ తన సంవత్సర కాల చాకిరిని తలుచుకొని గుండె పగిలేటట్టు రోధిస్తూ వచ్చిన కాడికి అమ్ముకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. కొద్దిగా ఆర్థికంగా పర్వాలేదనుకున్న వాళ్ళు, అలాగే మధ్య దళారీలు తక్కువ రేట్లు కొని కోల్డ్ స్టోరేజీల్లో నిలవబెడతా ఉన్నారు. ఈ కోల్డ్ స్టోరేజీలో నిలవబెట్టేటటువంటి సరుకు మొత్తంలో వ్యాపారస్తుల సరుకు అత్యధికంగా ఉందటంలో ఎలాంటి సందేహం లేదు. దగాపడ్డ మిర్చి రైతును ఆదుకోవటానికి మాటల్లో కాకుండా చేతల్లో ఈ ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ సోమవారం మిర్చి యార్డుని సిపిఐ, రైతు సంఘం, అలాగే మా ఇతర ప్రజా సంఘాలందరూ కూడా కలిసి సందర్శించబోతూ ఉన్నాం. ఆ తర్వాత రైతును ఆదుకోవటానికి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే గత ప్రభుత్వంలో పట్టణాల్లో సెంటు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు విశాఖ జిల్లా ఎన్నికల అధికారి హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఎన్నికల బరిలో మొత్తం 10 మంది అభ్యర్థులు ఉన్నారని వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ రోజున అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు విశాఖ డీసీపీ అజిత వేజండ్ల తెలిపారు. 27 ఫిబ్రవరి 2025 పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఈ ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో టీచర్స్ అందరూ కూడా ఓటర్స్గా నమోదు కాబడి ఉన్నారు. మేల్ ఎలక్టర్స్ తీసుకుంటే 13,508 ఎలక్టర్స్ ఆర్ దేర్. ఫీమేల్ ఎలక్టర్స్ వచ్చేటప్పటికి 8,985 8,985 ఎలక్టర్స్ ఆర్ దేర్. మొత్తం మీద 22,493 22,493 ఎలక్టర్స్ అర్హత కలిగి ఉన్నారు ఓటు వేయడానికి. సో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి ఈ 6 జిల్లాల్లో ఉన్న 123 పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళు ఒక ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. పోలింగ్ పర్సనల్స్ కావాల్సిన సిబ్బంది మన దగ్గర ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కూడా 1+3 ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, 3 పోలింగ్ ఆఫీసర్ మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది. మొత్తం 13 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మనకి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ పరిధిలో. సో ఇక్కడ
ప్రాపర్గా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ మనందరికీ తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ 8th March వరకు ఉంటుంది. సో ఆ పీరియడ్లో మనం యాజ్ పర్ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అండ్ IPC సెక్షన్స్ ప్రకారం అన్ని నియమాలు పాటిస్తూ ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ఉంచడానికి ట్రై చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.